హాయ్ అండి, అందరికీ నా వందనాలు. ఈరోజు ఉప్పు గురించి చూద్దాం. ఉప్పు మనందరికీ తెలుసు, ఇంట్లో ఉండిద్ది. ఉప్పు ఎలా ఉండిద్ది? తెల్లగా ఉంటుంది. ఉప్పు ఎలా ఉండిద్ది? రుచిగా ఉండిద్ది. ఉప్పు ఎలా ఉంటుంది? కరిగిపోతుంది. ఉప్పు ఎలా ఉంటుంది? కలిసిపోతుంది. ఉప్పు ఎలా ఉంటుంది? భద్రతనిస్తుంది. ఉప్పు ఎలా ఉంటుంది? అందుబాటులో ఉంటుంది. 6 విషయాలు ఉప్పులో ఉన్నాయి. ఒకటి, తెల్లగా ఉండిద్దని తెలుసుకున్నాం. రెండోది, రుచినిస్తుందని తెలుస్తుంది. కరిగిపోతుంది, కలిసిపోతుంది, భద్రతనిస్తుంది, అందుబాటులో ఉంటుంది ఈ ఉప్పు. అయితే బైబిల్లో ఈ ఉప్పు గురించి చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పరవేయబడి మనుషుల చేత త్రొక్కివేయబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. ఉప్పు నిస్సారమైతే అంటే ఉప్పులో ఉన్న సారం తగ్గిపోతే ఏం చేస్తారు? బయటకు పడేస్తారు. బయటకు పడేసినప్పుడు ఏం జరిగిద్ది? మనుషులు వచ్చి తొక్కేస్తారు. అవునా కదా? తొక్కుతారు. అలానే మనం కూడా ఉప్పై ఉన్నప్పుడు, అది నిస్సారమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని కూడా అనేక మంది తొక్కుతూ ఉంటారు. ఈ యొక్క ఆత్మీయమైన ప్రయాణంలో, ఈ యొక్క ఆత్మీయమైన జీవితంలో మనల్ని ఎంతోమంది తొక్కొచ్చు, అనగదొక్కొచ్చు. కానీ ఆ అనగదొక్కే రీతిగా మనకు అనుకోవచ్చు. ఇప్పుడు నిస్సారమైన జీవితం అంటున్నారు. నిస్సారంగా ఉంటే మనుషులు తొక్కుతారంటున్నారు. మరి మనము ఆత్మీయులు, మనల్ని ఎలా మనుషులు తొక్కుతారు అంటే ఇందుకే మనలో విశ్వాసం అనే నిస్సారత తగ్గిపోయినప్పుడు, మనం దేవుడికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవుడి బిడ్డలమే కాదంటలా, కానీ వ్యతిరేకత మనలోకి ఫలించినప్పుడు మనం నిస్సారమైపోతాం, మనుషుల చేత తొక్కబడుతూ ఉంటాం. మనం ఎగ్జాంపుల్ రీతిగా ఒక కర్రీ వండుతాం. చికెనో, మటనో, లేకపోతే కూరగాయలు వండేసుకుంటూ ఉంటాం. కూరగాయలు వండినప్పుడైనా, ఆకుకూరలు వండినప్పుడైనా, నాన్ వెజ్ వండినప్పుడైనా అన్నీ వేస్తాం, ఉప్పును కూడా వేస్తాం. గమనించాలి, అన్నీ వేస్తాం, ఉప్పును వేస్తాము. అయితే దాంట్లో ఉప్పులో, ఆ యొక్క కర్రీలో ఉప్పు ఉందని తెలిసిద్దా మనకి? ఉల్లిపాయ వేస్తే ఉల్లిపాయ కనిపించింది, టమోటా కనిపించింది, కారం కనిపించింది, పసుపు అర్థమవుతుంది, నూనె అర్థమవుతుంది, ముక్కలు అర్థమవుతుంది, వాటర్ పోసినట్టు గ్రేవీ కూడా అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతుంది. ఉప్పు మాత్రం అర్థమవుతుంది. వేసి దాని టేస్ట్ చూస్తేనే అర్థమవుద్ది. అలానే మనం కూడా క్రీస్తులోకి వచ్చి క్రీస్తు యొక్క రుచిని చూసినప్పుడే ఆయన యొక్క విలువ మనకు అర్థమైద్ది. రుచిని చూసి వదిలేయకూడదు. మనం ఉప్పై ఉండాలి. ఉప్పు ఎంత తెల్లగా ఉండిద్దో మన జీవితంలో కూడా క్రీస్తుని ఆహ్వానించినప్పుడు మనం కూడా తెల్లగా ఉంటాం. ఒకవేళ నువ్వు ఆహ్వానించావు కానీ ఆయన యొక్క రుచిని పరిచయం చేయట్లేదు, ఆయన యొక్క రుచిని తెలియచేయట్లేదు, నీలోనే దాచిపెట్టుకుంటున్నావు. ఏదో ఒక రూపంలో ఇతరులకు పంచాలి, ఆయన రుచిని తెలియచేయాలన్న ఉద్దేశం నీలో కనిపించకపోయినా నిస్సారమైనట్లే నీ యొక్క స్థితి. కరిగిపోవాలి. మనం ఎలా కరిగిపోవాలి అంటే, ఉప్పు కర్రీలో వేసినప్పుడు ఎలా కరిగిపోయిద్దో మనము కూడా దేవుడి యొక్క మాటలు మనలోకి వచ్చినప్పుడు మనం కూడా కరిగిపోవాలి, కలిసిపోవాలి. ఉప్పు కలిసిపోయిద్ది. ఏ యొక్క పేదింట్లో అయినా, ఏ ధనవంతుడి ఇంట్లో అయినా, ఈ యొక్క మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో అయినా, లేకపోతే రోడ్డు మీద తిరిగే వాళ్ళ ఇళ్ళల్లో అయినా అది కలిసిపోయిద్ది. కానీ మనం కలగలుగుతున్నామా? క్రీస్తుని ధరించుకోవటం, క్రీస్తు బిడ్డలు అని చెప్పుకోవటం కాదు, కానీ అందరిలో కలిసిపోయే వాళ్ళలాగా ఉండాలి, నేర్చుకొని ఉండాలి. అందరితో ఏ కుల భేదం లేకుండా అందరితో ఉండే రీతిగా మనం ఉండాలి. అందరితో కలిసిపోయే రీతిగా మనం ఉండాలి. ఇంకా కరిగిపోతుంది, కలిసిపోతుంది, అది తెల్లగా ఉండిద్ది అనేది మనకు తెలుసు. భద్రతని ఇస్తుందంట. అంటే ఉప్పు ఏదైనా కడుపులో నొప్పి వచ్చినప్పుడు వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని తాగితే కడుపులో నొప్పి తగ్గిపోతూ ఉండిద్ది. అలానే బీపీ హైగా ఉన్నప్పుడు
కొంచెం ఉప్పుకరమైన పదార్థాలు తిన్నప్పుడు తగ్గిపోతుంది. సెలైన్లో ఉప్పు కణాలు ఉంటూ ఉంటాయి. సెలైన్ ఎక్కించడానికి నీరసం అయినప్పుడు ఉప్పుని తినొచ్చని కొంతమంది చెప్తారు, తినకూడదనేది కొంతమంది చెప్తూ ఉంటారు, మనం ఈ లోకపరంగా చూసినట్లయితే. అవును కదా. అలానే మనం కూడా క్రైస్తవులమైన వాళ్ళం 2 రకాలుగా ఉంటాం. ఒకటి బాగా భక్తిపరులుగా ఉంటాం, రెండోది భక్తి ఉన్నట్టు నటిస్తామే కానీ భక్తిగా ఉండం. బయటికి మనుషులకు మాత్రం భక్తిగా కనిపించాలి, కానీ నీ యొక్క అంతరంగం మాత్రం భక్తిగా ఉండకూడదు. ఇది కూడా నిస్సారమైన జీవితమే. అంతరంగంలోనూ బయటికి ఎలా ఉండాలి? భక్తిపరుల్లాగే ఉండాలి, భద్రతనిస్తూ ఉండాలి. అనేక మందికి మనం ఉన్నామని భద్రత ఉండాలి. మన వల్ల వాళ్ళకి ఏదో ఒకటి యూజ్ అవ్వాలి. అంటే మనం ప్రార్థించే తలంతు దేవుడు ఇచ్చాడా? ఇతరుల కోసం ప్రార్థిద్దాం. లేదు, వాక్యం చెప్పాలనే తలంతు ఇచ్చాడా? వాక్యాన్ని వినియోగిద్దాం. ఎక్కడ మనం చెప్పలేకపోతున్నాం, ఎక్కడ మనల్ని వాడనివ్వకుండా చేస్తున్నారా? ఏదో ఒక రూపంలో మనం ట్రై చేయాలి. ఆయన యొక్క మాటల్ని నేర్చుకోవాలి. అలా మనం నేర్చుకునే వాళ్ళలాగా ఉండాలి. పాటల ద్వారా కూడా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఎన్నో రీతిలుగా పరిచర్య చేసి కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఒక టీ గ్లాసులు తీసి కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఆయన యొక్క సన్నిధానంలో దిక్కులేని వాళ్ళని ప్రేమతో దగ్గర తీసుకొని ఒక పూట ఆహారం పెట్టినా కానీ మనం దేవుడి యొక్క సువార్తను ప్రకటించినట్లే, భద్రతని ఇచ్చినట్లే. అలా ఉండాలి. ఉప్పైన మనం ఎలా ఉంటామంట? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నారు. మనం అందరం లోకానికి ఉప్పై ఉన్నాం. ఉప్పు అందుబాటులో ఉండిద్దంట. అవును, మన యొక్క వంటగదిలో వేటినైనా దూరంలో పెట్టుకుంటాం, కానీ ఉప్పును మాత్రం దూరంగా పెట్టుకోరు. చేతికి అందుబాటులోనూ ఎప్పుడు వేయాలన్నా దగ్గరగా ఉండే రీతిగాను పెట్టుకుంటూ ఉంటారు. అలానే మనల్ని కూడా ఏదైనా సమస్య వస్తే దేవుడి దగ్గర మొరపెట్టాలి అంటే మనం ఉన్నాము అనేది ఇతరులకు కనిపించాలి. మనం చేయగలుగుతాము అనేది ఇతరులకి చూపించాలి. ఎందుకంటే మనలో క్రీస్తు అనే కొత్తదనం ఉన్నప్పుడు, క్రీస్తు మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? ఇతరులకు ఉప్పై ఉండగలుగుతాం. ఇంకో మాట చూసేద్దాం. లూకాసు వార్త 34వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయము 34వ వచనం. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది నిస్సారమైతే దానివల్ల సారం ఎలా కలిగిద్ది అని అంటున్నారు. మన యొక్క సాక్ష్య జీవితాన్ని మనం నష్టపోయామనుకోండి, దానికి సారం వచ్చిద్దా? మళ్ళీ రాదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూసినట్లయితే, ఏదైనా తలనొప్పిగా ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారు? దిష్టి తీసేస్తారు. ఉప్పుతో దిష్టి తీసేసి కింద పడేసినప్పుడు అది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు తొక్కుతూ ఉంటారు కదా. అలానే మన యొక్క సాక్ష్య జీవితం కూడా దేవుళ్ళో ఉన్నప్పుడు మనం కూడా ఎదుగుతాం. దేవుళ్ళు నిస్సారంగా లోకపు ఆలోచనలు, లోకపు తలంపులు మనలోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అలా ఉపయోగించేసుకొని కింద పడేసే రీతిగా మన యొక్క పరిస్థితి మారిద్ది, మన యొక్క స్థితి మారిపోయిద్ది. మన యొక్క సాక్ష్య జీవితాన్ని మనం ఎప్పుడూ నిలబెట్టుకోవాలి. ఈ యొక్క ఉప్పు ప్రతి ఇంట్లో ఉన్న రీతిగా మన యొక్క సాక్ష్య జీవితం ప్రతి ఒక్కళ్ళలో కనిపించే రీతిగా మనం ఎనీ టైం అలా దేవుడితో గడిపే వాళ్ళలాగా ఉండాలి. ఇంకొక మాట చూసేసి ముందుకు వెళ్దాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా? గుడ్డులోని తెలుపులో రుచి కలదా? ఏమంటూ ఉన్నారు? ఉప్పు లేని దాన్ని ఎవరైనా తింటారా? తినడానికి ఇష్టపడతారా? ఉప్పు లేని దాన్ని ఎవరు ఇష్టపడరు? ఎక్కువ శాతం గుడ్డులో తెల్ల సొనను కూడా ఇష్టపడరు, తెల్లదాన్ని, లోపల ఉన్న దాన్ని ఇష్టపడతారు. ఇప్పుడు కొలెస్ట్రాల్ అని ఇలాంటివి వస్తున్నాయని ఓన్లీ చిన్నపిల్లలకు పెడతారు, కానీ పెద్దవాళ్ళు తినరు. లోపల దాన్ని, బయట దాన్నే తింటూ ఉంటారు. కానీ లోపల ఉన్న దాంట్లో ఉప్పు ఉండిద్దంట, బయట ఉన్న దాంట్లో ఉప్పు ఉండదంట. అలానే మనం కూడా
మన యొక్క అంతరంగము ఉప్పుగా ఉండాలి. ఇప్పుడు ఈ గుడ్డు లోపల ఎలా ఉప్పుగా ఉంది అలా ఉండాలి. బయట ఆ యొక్క గుడ్డు బయట చప్పదనంగా ఉంది. మన యొక్క జీవితం కూడా చప్పగా ఉండకూడదు. బయటేమో ఉప్పుగా ఉండి లోపలేమో చప్పగా ఉండటం కాదు, కానీ బయట లోపల మనం చప్పగా ఉన్నప్పుడు మనకి విలువ వచ్చేది, మనలో ఉన్న తండ్రికి విలువ వచ్చిద్ది. ఈ యొక్క యోబు భక్తుడు కూడా ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క ఇబ్బందుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టల. ఆయన్ని ఆరాధిస్తూనే ఉన్నాడు. ఎన్ని శ్రమలు దేవుడు కలుగచేసినా ఆయన్ని దూషించలేదు, ఆయన అవమానించలేదు. ఎందుకంటే తన లోపల క్రీస్తు అనే ఉప్పు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ఫలించాడు, 200 ఆశీర్వాదం పొందుకున్నాడు. మనం కూడా 200 ఆశీర్వాదం కలిగి ఉండాలంటే ఏమై ఉండాలి? ఉప్పై ఉండాలి. లోకానికి కూడా ఉప్పై ఉండాలి. ఒక తెలుపు అంటే ఒక వెలుగుకి సూచన రీతిగా మనం కూడా వెలుగై ఉండాలి. వెలుగైన యేసయ్యను వెలిగించే వాళ్ళలాగా ఉండాలి. ఉప్పై అందరిలో కరిగిపోతూ ఉండాలి. ఒక చిన్న మాటను చూసేసి ముగిద్దాము. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు చూద్దాం. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి 22 వరకు. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్ళు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇంకా దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున నీరు మంచిదై ఉన్నది. ఇంకా ఎలీషా దగ్గరికి కొంతమంది పట్టణపు వారు వచ్చి, అయ్యా, మా యొక్క పట్టణము బయటికి రమ్యముగాను అందంగాను నీకు కనిపించవచ్చు, కానీ ఇక్కడ నీళ్ళు బాగలేవయ్యా అని చెప్పచ్చు. అవును, మనం కూడా కొత్త వాళ్ళు వచ్చి ఏదైనా ఊరు వాళ్ళు వచ్చి మీ ఊరు చాలా బాగుంది, మీ ఊరు చాలా అందంగా ఉంది అని చెప్పినప్పుడు మన ఊరు బాగుండిద్ది, కానీ మా ఊర్లో ఇది వీక్నెస్ అని చెప్తూ ఉంటాం. అలానే ఈ యొక్క పట్టణపు వాళ్ళు కూడా ఎలీషా గారితో అలానే చెప్తూ ఉన్నారు. మా ఊరు బాగానే ఉండిద్ది కానయ్యా, మా ఊర్లో వీక్నెస్ ఏంటి అంటే నీళ్ళు మాత్రం బాగోవయ్యా అని చెప్పారు. చెప్పంగానే ఈ యొక్క ఎలీషా అంటాడు, ఏమని అంటాడంటే, కొత్త పాత్రను ఒకదాన్ని తీసుకొని దాంట్లో ఉప్పేసి నా దగ్గరికి తీసుకురాని అంటాడు. ఎక్కడ మనం గమనించినట్లయితే కొత్త పాత్రని ఎందుకు తెమ్మన్నాడు? పాత పాత్రను తెమ్మనొచ్చు కదా, కొత్త పాత్రలోని ఉప్పేసి ఎందుకు తీసుకురమ్మన్నాడు? గమనించాలి. ఎందుకంటే కొత్తగా మనం మారాలి. క్రీస్తులో కొత్తగా పుట్టాం. బాప్తిసం తీసుకొని ఆయన యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళమై కొత్తగా జన్మించి ఉండొచ్చు కదా. అయితే కొత్తగా మనం పుట్టాము. అసలు క్రీస్తుని నమ్ముకోవటమే కొత్తగా పుట్టినట్టే. ఉదాహరణకు చెప్పినట్లయితే, క్రీస్తుని నమ్మినట్లయితే అది కొత్త జీవితాన్ని మనం కలిగినట్లే, కొత్త పాత్రని ఎంచుకున్నట్లే. క్రీస్తు అనే కొత్త పాత్రని మనం నింపుకున్నట్లే ఆ యొక్క క్రీస్తు అనే కొత్త పాత్రలో ఉప్పై మనం ఉండాలి. ఉప్పై ఉన్నప్పుడు ఈ యొక్క ఎలీషా ఆ యొక్క ఉప్పుని తీసుకొని వెళ్ళి ఏ నీరైతే బాగోదో ఆ నీరులో కలిపినప్పుడు ఆ ఉప్పు కలిసిపోయి మంచి టేస్టీ వాటర్గా తయారవుతూ ఉండేది. తయారైనప్పుడు ఇంకెన్నడూ మీరు ఈ యొక్క నీటిని చెడ్డగా చూడరు, మంచిగానే ఉంటూ ఉంటాయి ఈ యొక్క నీళ్ళు అని చెప్తాడు. చెప్పంగానే అది ఎవరు చెప్పారని చెప్తాడు? యెహోవా దేవుడు చెప్పాడని చెప్తూ ఉంటారు. అలానే మనం కూడా క్రీస్తులో కొత్త వాళ్ళగా జన్మించినప్పుడు, మనం ఉప్పైనప్పుడు మనం
ప్రతి దాంట్లో కలిసిపోయి ఆయన యొక్క ప్రతి పనిని మనం చేస్తూ ఆయన యొక్క ప్రతి ఒక్క నామాన్ని వెలిగిస్తూ ఆయనలో జీవిస్తూ మనం ఉన్నట్లయితే మనం కరిగిపోయినప్పుడు మంచి నీటిలాగా మనం తయారవుతూ ఉంటాం. మన గురించి ఈ అమ్మాయ లేకపోతే ఈ అబ్బాయా పైకి ఆత్మీయులే చక్కగా ఉండొచ్చు, ఆత్మీయమైన స్థితిలో బాగుండొచ్చు, కానీ వీళ్ళల్లో ఈ లోపం ఉంది, ఆ అబ్బాయిలో ఆ లోపం ఉంది అని అంటూ ఉంటారు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్లో ఒక పరమైన ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పక్క నుండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు ఒకళ్ళు అంటారు, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, బాగా ప్రార్థన పరురాలు, మంచిగా ఉంది అని అంటారు. ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, మంచి భక్తిపరుడు అని అంటూ ఉంటారు. కానీ పక్కనున్న ఆమె కానీ పక్కనున్న ఆయన కానీ అంటాడు, అమ్మాయా అబ్బాయా బైక్ అలా కానొస్తారు, కానీ వాళ్ళల్లో యొక్క వీక్నెస్ యొక్క ప్రాబ్లం ఉంది, ఇదొకటి సంథింగ్ ఏదైనా ఉందని నెగిటివ్గా చెప్తూ ఉంటారు. ఆ యొక్క నెగిటివ్ని మనం ఎలా సరిదిద్దుకోవాలి? ప్రార్థన ద్వారా సరిదిద్దుకొని మనం కలిసిపోయి ఉండాలి. క్రీస్తు అనే నీళ్ళలో, క్రీస్తు అనే కొత్తదనములో మనం కలిసిపోయినప్పుడు మనం మంచిగా తయారవుతాం, మనం మంచిగా ఫలిస్తూ ఉంటాం, మనం మంచిగా వెదజల్లుతూ ఉంటాం. కూరల్లో ఉప్పు వేసినప్పుడు వాసన వచ్చింది, వేయకపోతే ఆ యొక్క కూర వాసన వస్తుందా? రాదు. అలానే మనం కూడా ఆయనలో ఉన్నప్పుడే ఆయన వెదజల్లుతాడు, లేకపోతే వెదజల్లడు. మనల్ని వేస్తేనే కానీ, ఆ కూరలో ఉప్పు వేస్తేనే కానీ దాని యొక్క టేస్ట్ తెలియనట్లు మనల్ని మనం వాడుకుంటేనే కానీ క్రీస్తు అనే సువాసన బయటికి రాదు, క్రీస్తు అనే సువాసన వ్యాపించడు, క్రీస్తు అనే సువాసన అనేక మందికి తెలియదు. మనకిచ్చిన తలంతుని మనము ఇక్కడే ఉంచేద్దాంలే, ఈ ఉప్పే ఇప్పుడు అయిపోతే ఏమి, ఇక్కడ ఉంచుకున్నాం, ఇవన్నీ వేసాంగా ఉప్పు ఎందుకు అని కూరను కూడా అలానే ఉంచి వడ్డించుకొని తింటే టేస్ట్ ఉండదు, తిన బుద్ధే కాదు, ఏది ఉప్పేది అని ఇస్సిరి కొట్టేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలానే మనం కూడా దేవుడిచ్చాడు ప్రార్థన చేయొచ్చులే, వాక్యమా చదవచ్చులే, చెప్పొచ్చులే, నేర్చుకోవచ్చులే, ఈ రీల్ బాగుంది, లేకపోతే ఈ యొక్క ఇన్స్టాలో యొక్క రీల్స్ సూపర్గా ఉన్నాయి, కొద్దిసేపు చూసి తర్వాత బైబిల్ చదువుకున్నాం, లేకపోతే కొంచెం సేపు చూసి అది చేద్దాం ఇది చేద్దాం అని ఫోన్ వైపు మన యొక్క ఆలోచన వెళుతూ ఉంది. కానీ ఈ యొక్క ఆలోచనని డైవర్ట్ చేసుకొని ప్రార్థన చేసుకొని మనము ఇక ఫోన్ను కూడా వినియోగించుకోవచ్చు. మన యొక్క పెద్దలు వాళ్ళ జనరేషన్ అప్పుడు ఫోన్స్ ఏమీ లేకపోయినా బైబిల్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర చాలా ఉంటూ ఉండింది. యవనస్తులమైన మన దగ్గర ఎటువంటి బైబిల్ నాలెడ్జ్ ఉండదు. ఎందుకు అంటే మన ఫోన్ బాగా కనెక్ట్ అయ్యి ఫోన్లో వాటిని చూస్తూ ఉంటాం. చూడకూడదు అనేది కాదు, కానీ ఎంతవరకు చూడాలో, ఎంతవరకు వినియోగించుకోవాలో అంతవరకే వినియోగించుకోవాలి. వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవాలి, వాక్యాన్ని ఎక్కువగా గైకొనాలి. ఇప్పుడిప్పుడే మనం ట్రై చేస్తున్నాం, ఇక ట్రై చేస్తూ ఉంటేనే మనం దేన్నైనా సాధించగలుగుతాం. ట్రై చేయకుండా సమయం వచ్చినప్పుడు అదే జరిగిపోద్ది, సమయం వచ్చినప్పుడు ఆయనే చేస్తాడు, ఆయన సమయం వస్తే ఆయన చేస్తాడు, కాదంటల్లా. మన సమయం ఏది? మన సమయాన్ని మనం వ్యర్థాన వైపు వాడుకోవాలా, వ్యర్థం వైపు ఉండాలా? అప్పుడు నువ్వు నిస్సారమైన ఉప్పుగా ఉంటావు, ఉపయోగపడే ఉప్పుగా ఉండవు. నీళ్ళల్లో ఉప్పు వేసినప్పుడు ఆ యొక్క నీళ్ళు మంచివని ఎంచారు. అలానే నువ్వు కూడా క్రీస్తుని నీళ్ళల్లో కలిసినప్పుడే నువ్వు మంచిదానివి, మంచివాడు అని ఆ ఒక్కళ్ళు కూడా చెప్పుకోకుండా మన యొక్క స్థితిని మనమే మార్చుకోవాలి. అది ఎలా? ప్రార్థన రూపంలో వాక్యము చదివినప్పుడు, ఈ రెండు మనలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాటలు కూడా నేర్చుకోగలుగుతాం, పరిచర్య కూడా చేయగలుగుతూ ఉంటాం. మనల్ని మనం తగ్గించుకోవాలి. ఏ పేదోళ్ళని, లేకపోతే వాళ్ళు అలా అని వీళ్ళు ఇలా అని మనం వాళ్ళకి దూరంగా ఉండకూడదు. వాళ్ళకి దగ్గరగాను, వాళ్ళకి సమీపంగాను, మన యొక్క శత్రువులను కూడా ప్రేమించే రీతిగాను, మనం అందరిలో కలిసిపోయే రీతిగాను ఉన్నప్పుడు మనము దేవుడికి, లోకానికి ఉప్పై ఉంటాం. ప్రతి ఒక్క
ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటాం. మనం అందరికీ అందుబాటులో ఉండాలి, క్రీస్తుకు కూడా అందుబాటులో ఉండాలి అనేదే ఈ యొక్క వాక్యపు మీనింగు. ఉప్పై ఉందామా? అందరికీ ఉప్పై ఉందాం. ఈ యొక్క చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్.